డిస్టర్బ్ చేస్తున్నాడే. అసలు శ్రేయ ఏంటి, శ్రేయ డ్రీమ్స్ ఏంటి, తన గోల్స్ ఏంటి? హే, నువ్వు మూసుకొని పని చూసుకో. ఎలాని ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడు తెలుసా? ఏంటి మెంటల్ అనుకుంటున్నావా? నువ్వు ఆడదానివైతే తెలుసుదే. నీ ఏంటి కటింగ్? విను, అందరూ చప్పట్లు కొడతారు, వాడికి మాత్రం ఏంటి ప్రాబ్లం? అసలు నీ ప్రాబ్లం ఏంటి? వారం రోజుల నుంచి తినేస్తున్నావు. నువ్వేమైనా ఐశ్వర్య రాయవా, కరీనా కపూర్వా? అందరూ నీ తెగ పట్టి చేసుకోవడానికి. ఎలా ఏంటక్క ఏమైంది? చూడండిరా, నన్ను ఇంత పెద్ద మాట అంది. ఏమంది? నన్ను ఐశ్వర్య రాయ్ కరీనా కపూర్ తో కంపేర్ చేస్తుందిరా. వాళ్ళెవరక్క అంత పెద్ద బూతు మాట అందా? అక్కకు సారీ చెప్పు. ఒక్కటి ఇచ్చానంటే తొట్టి గ్యాంగు మీరును. ఎప్పుడు హాలిడేస్ లో ఆడుకోవడమేనా? వెళ్ళి అమ్మ పిలుస్తుంది. అక్కడెవరు లేరురా. నాన్న నిన్నేరా. నీ పేరేంటమ్మా? నామ్ క్యా హై తేరా? వీర వెంకటాంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర లక్ష్మీవరదుర్గ సత్య శ్రీనివాస్. నీ ఊళ్ళో వాళ్ళందరి పేర్లు కాదు, నీ చెప్పు. ఓకే ఓకే, ఉస్కు छोड़ दो. చూడమ్మా శ్రీను, ఏ ఊరు మంది? అంతొద్దు, తీయమ్మా. లండన్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అది కంపెనీ వర్క్ మీద 6 నెలల కోసం. టేక్ ఇట్. అందులో వెయ్యి. ఎందుకు? ఈ ఫ్లాట్ లోకి ఎవరు కొత్తగా వచ్చినా మేము ఇలానే ర్యాక్ చేస్తాం. ఓహో, ఓన్లీ 3 ఛాన్సెస్. వేయకపోతే 5 గుంజీలు. ఇలా. ఓకే. ఓకే మా శ్రీను, బాగా చేస్తున్నావు. రోజు వచ్చి కనపడే పో, బాగా ప్రాక్టీస్ చేయి. ఓకే. ఎక్స్ట్రా లేదు పా. ఏ శ్రీని బాల్. హాయ్ అమ్మా. హలో, బాగున్నావా? నువ్వెలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. అవును, పని మంచి దొరికిందా? దొరకలేదమ్మా ఇంకా. ఏంట్రా, ఎన్ని రోజులన్నీ ఇలా హోటల్లో తింటావు? హలో శ్రీను. అమ్మా, ఏమైందిరా? నువ్వు నన్ను ఇండియా టికెట్ తో అమెరికా పంపించినట్టుందమ్మా. నువ్వేమో ఇక్కడ అమ్మాయిలు లంగా ఓన్లీ సిగ్గుపడతారన్నావు. చూడ్డానికి నాకు సిగ్గేస్తుంది. లండన్ లో చాలా మంది చూసాం కానీ ఇక్కడ మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఇండియా మారిపోయిందమ్మా. పర్లేదు, నువ్వు మారకుండా ఉంటే చాలు. అమ్మా, శేఖర్ గిఫ్ట్ ఇచ్చావా? అక్కడికి వెళ్తున్నా. సతీష్ కుమార్ మిస్టర్ రావు, ఈ ఫైల్ ఇక్కడేంటి? హలో సిస్టర్, ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్. హే డాక్. హే, నువ్వు ఇండియాలో ఎప్పుడొచ్చావురా? వచ్చి వారం అయిందిరా. ఇదిగో అమ్మిచ్చింది. ఏంటి ఇది ఇవ్వడానికి వచ్చావా? లేదురా, కంపెనీ వర్క్. సిస్టర్, రావు గారు డాక్టర్ శరత్ గారి పేషెంట్. ఈయన ఫైల్ నా క్యాబిన్ లో ఎందుకుంది? తీసుకెళ్లి డాక్టర్ శరత్ గారికి ఇచ్చేయండి. హే సారీ రా, కూర్చో. లేదురా, ఆఫీస్ కి టైం అవుతుంది. ఐ మీట్ అగైన్, ఐల్ కాల్ యూ. ఓకే, అమ్మకి థ్యాంక్స్ చెప్పు. నువ్వే కాల్ చేయరా. ష్యూర్ ష్యూర్. ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంది. అసలు నన్ను అడిగితే వాయిస్ ట్రైన్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. భలేవాడు అయ్యా నువ్వు. ఊపిరి పీల్చడమే మానేమంటే
ఇక బతికేదెలా? డాక్టర్గా నేను చెప్పాల్సింది చెప్పాను. ఎక్కువగా తాగనివ్వకండి శాస్త్రి గారు. మీరే చెప్పండి అన్నమాట. నా మాట విన్న ఆయన. బతకాలం లేదా? రోజు తాగనయ్యా. మనసు బాగా లేనప్పుడు మాత్రమే. ఈ మందులన్నా కరెక్ట్గా వాడండి. పదండి. దిగండి. ఇదిగోనే ఇంకో 20 సార్. సరిపోయిందా? ఇక్కడికి తీసుకొచ్చావంటే ఆయన ఇందులోనే ఉంటాడు. దేవుడి దయ వల్ల ప్రోగ్రామ్ ఓకే అయిపోతే 4 డబ్బులు వస్తాయి. నువ్వు వెళ్ళు. బాబు ఆగు, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే ఉంటా. అయ్యా మీకు దండం పెడతాను, నా మాట వినండి. మీరు అలా వచ్చి కూర్చోండి, మిగతావన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళవే స్వామి. ఉండవా? మీరు రండి, చెప్పండి. మీరు రండి. శుక్లా గారని చెప్పి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండీ గారు అనమాట. ఎన్నో వేల మందికి ఛాన్సులు ఇచ్చారు. సామాన్యుల్ని స్టార్సింగ్ చేసి పారేశారు. ఈ హోటల్ అంతా ఈందే. మనల్ని ఎందుకు పిలిచారు అడుగుతారా? అంటే రావు గారికి ఇక్కడ వేరే పని కూడా ఉంది. అంత బిజీగా ఉంటే తర్వాత కలుద్దాం. అదే అంత ఇంపార్టెంట్ కాదు. మీరు చెప్పండి. సో ఏం తీసుకుంటారు? బీర్, విస్కీ, స్కాచ్? మేమిద్దరం ఏం నో తీసుకున్నాం? నో నో నో, మా హోటల్కి ఫస్ట్ టైం వచ్చారు, ఏదో ఒకటి తీసుకోవాలి. అది ఒకే ఒక పెగ్గు. అంతకన్నా ఎక్కువ తీసుకున్నారంటే వెళ్ళిపోతాం. ఆయనకు ఒక పెగ్గు, నాకు చూసి. మీరు తీసుకోరా? స్టీవర్డ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ వెల్కమ్ మీ ఫేవరెట్ సింగర్, మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న మీ అభిమాన సింగర్ శ్రేయ. జినక్కటయ్యా 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 రే, జినక్కటయ్యా 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 రే. తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న పిల్లానా, మనసును మీటుతుంటే కొత్త పాటలవుతున్నా. ఏ చిన్ని సందెళ్ళు విన్నా ఈ గుండె చాటున, నా గొంతు వాకిళ్ళలోన ఆ పాట దాగునా. సరిచేరే స్వరము నాకు వరము, ప్రతిరోజు పదము పాడే సమయాలన్నీ నీలో కంట. తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న పిల్లానా, మనసును మీటుతుంటే కొత్త పాటలవుతున్నా. రావు గారు, కమింగ్ టు ది పాయింట్. మీ ఇద్దరితో ఒక స్టేజ్ షో ప్లాన్ చేశారు. తూర్పు పడమర కలయిక, ఈస్ట్ మీట్స్ వెస్ట్. కొమ్మ చాటుగా పల్లవించు ఆ గండు కోయిలమ్మ, గొంతులోని నా తేనె పట్టుని తాను కోరినమ్మ. పరుగా పనివాగులలోన నదిలే అలలే, నా పలుకుల చమకం ముందు తల వంచెనలే. రాగాలు నీలి మేఘాలు కాంతి తీర్థాలు నింగిలో విల్లు జల్లై విల్లై తుళ్ళు. తొలి తొలి ఆశలెన్నో రేపుతున్న పిల్లానా, మనసును మీటుతుంటే కొత్త మాటలవుతున్నా. గ్రేట్ సింగర్, చాలా పైకి వస్తుంది. మీతో పాటు ఆ అమ్మాయిని కూడా పెద్ద స్నానం చేస్తారు. పాప సాసదా సాసదా పాప పాపగా సాని మగరి సాసదాదప దాదప గప సాదపరి పదని సగారి గారి 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 పదని సరి గరి 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 గ పదని సగగ పదని సగగ పదని సగ. ఇన్ని నాళ్ళుగా కంటి పాపలా పెంచుకున్న స్వప్నం నన్ను చేరగా సత్యమవ్వదా
అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా, వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఏదో తీరంత అందమ్మనే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసామని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా, మా తాతలు సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అది మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.